హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సో ఇప్పుడు మనం ఆయన్ని అడిగి లో బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, అసలు దేని వల్ల వస్తుంది, దాని కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యూజువల్గా లో బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్ మొబైల్ పార్ట్ ఇన్ ద బాడీ అండి. అంటే మనము ప్రతి పనిలో నడుముని ఆడిస్తూ ఉంటాం, ముందడికి వెనకాలకి పక్కలకి కిందికి పైకి. సో లో బ్యాక్ పెయిన్ నడుములో లంబార్ వర్టిబ్రా 5 వర్టిబ్రా ఉంటాయి. అవి మనకు యూజువల్గా ఈ నడుము అండి, ఇది నడుములో లంబార్ వర్టిబ్రా 5 ఉంటాయి, చెస్ట్లో 12 వర్టిబ్రా ఉంటాయి, నెక్లో 7 వర్టిబ్రా ఉంటాయి. సో నడుములో మనకు బాడీలో ఎక్కువగా మూవ్మెంట్ అయ్యేది ఈ లంబార్ వర్టిబ్రా, నడుములోని 5 వర్టిబ్రా. ఇవి మ్యాక్సిమం లోడ్ తీసుకుంటా ఉంటాయి బాడీలో. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ ఈ యొక్క కేవలం ఈ వర్టిబ్రల్ బాడీసే తీసుకుంటాయి. సో ఈ వర్టిబ్రల్ బాడీలో మనకు ఎక్కువగా వచ్చేది నొప్పి ఈ L4-5-S1 అంటాం. ఈ 3 వర్టిబ్రల్ బాడీలో మనకు ఈ ఎక్కువగా లో బ్యాక్ పెయిన్ అనేది ఇక్కడ కంప్లైంట్ చేస్తాం. ఈ బొన్ను ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పైన్ లో మనం కంప్లైంట్ చేస్తాం. సో దీనిలో మనకు ఎముకలు ఉంటాయి. ఎముకలకు రెండు జాయింట్స్, ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. దీనికి 2 జాయింట్స్ మధ్యలో షాక్ అబ్జర్బర్ లాంటి మనకు ఈ మెత్తటి డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ లో చుట్టూ ఫైబ్రస్ బ్యాండ్ ఉండి మధ్యలో జెల్ లాంటి టిష్యూ ఉంటుంది. అంటే మనం ఎగిరి దుంకినా కూడా ఈ బోన్స్ మధ్యలో ఫ్రాక్చర్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసే డిస్క్. ఇది చాలా పవర్ఫుల్ డిస్క్ అండి. దీంతో పాటు మనకు ఈ వెన్నుపూసలో ఈ ఎల్లో కలర్ నర్వ్డ్ స్పైనల్ కార్డ్ అంటాము, వెన్నుపూస అంటాము. ఈ వెన్నుపూసకు నరాలు ఎముకల నుంచి బయటకు వస్తూ ఉంటాయి, చిన్న న్యూరో ఫొరామిన్ అంటాము. దాని ద్వారా మనకు లెఫ్ట్ రైట్ నరాలు బయటకు వస్తాయి. సో మనకు లో బ్యాక్ పెయిన్ కి కారణం బోన్స్ అయి ఉండాలి, నరాలు అయి ఉండాలి, డిస్క్ అయి ఉండాలి. అంతేకాకుండా బోన్ క్వాలిటీ, అంటే బోన్లో వీక్నెస్ ఉండటం వలన, ఆస్టోపోరోసిస్ వలన స్పాండిలోసిస్ అనే సమస్య రావచ్చు, స్పాండిలైటిస్ అని జాయింట్స్లలో సమస్యలు రావచ్చు, స్పాండిలిససిస్ అంటే ఈ ఎముక ఒకదానికొకటి డిస్టర్బ్ అయిపోయి ముందుకు రావడం, దాన్ని లిస్టసిస్ అంటాము. ఇలా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే అది ఓల్డ్ ఏజ్ డిజీజ్ లో కొంతమందికి ఈ ఎముకలన్నీ ముద్దయిపోయి స్ట్రాంగ్ గా అతుక్కుపోవడం వల్ల వాటిని యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. సో ఇలా మనం ఈ బోన్స్లలో ట్యూమర్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆర్థరైటిస్ కీలవాతం ఉండొచ్చు, డిస్క్ బల్జ్ అయిపోయి డిస్క్ రప్చర్ అవ్వచ్చు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మనం నడుము నొప్పి చూస్తాం. సో పర్టికులర్ గా చూసుకుంటే మనం ఏమని ఇంట్లో పని చేస్తూ సడన్ గా ఏదైనా వస్తువు ఎత్తినప్పుడు పట్టుకోవడం అంటారు. దాన్ని మనం స్ట్రెయిన్స్ అండ్ స్ప్రెయిన్స్. స్ట్రెయిన్స్ అంటే ఈ బోన్స్ కు నడుములో ఉండే కండరాలు సాగిపోవడము, స్ప్రెయిన్స్ అంటే ఆ ఫైబర్స్ కట్ అవడం. అంతేకాకుండా డిస్క్, ఇందాక చెప్పుకున్నాం మనము, నడుములో 2 ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కొన్ని కారణాల వలన పగిలిపోయి అందులో ఉంటే జెల్ లాంటి టిష్యూ బయటకు వచ్చి నరాన్ని నొక్కడము. స్పాండిలో లిస్టసిస్ అంటే ఇందాక చెప్పినట్టు బొక్క ముందు జారిపోవడం, అంటే సబ్లక్సేషన్, అంటే బొక్క డిస్లొకేషన్ సబ్లక్సేషన్ కావడం. అంతేకాకుండా ఆస్టోపోరోసిస్, ఇందాక చెప్పినట్టు విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వల్ల బాడీలో ఈ యొక్క బోన్ మెత్తబడడం, బోను చిన్న దెబ్బలకే ఓల్డ్ ఏజ్ లో, అంటే చిన్న చైర్లో నుంచి జారిపడ్డదు, లేదంటే మంచం మీదకి వెళ్ళి జారిపడ్డది, ఆ చిన్న దెబ్బలకు కూడా మేజర్ నడుములో ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో ఈ ఆస్టోపోరోసిస్ వలన అబోవ్ 45 ఏజ్ ఉన్న, పీరియడ్స్ స్టాప్ అయిన ఆడవాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఈ ఆస్టోపోరోసిస్ వ్యాధి అనేది క్రమంగా మనం ఎక్కువగా చూస్తుంటాం. అంతేకాకుండా స్పైన్లో బ్యాక్టీరియా, వైరస్ ఎక్కువగా, అంటే ట్యూబర్క్లోసిస్, టీబీ వైరస్ కానీ, టీబీ బ్యాక్టీరియా కానీ, లేకపోతే వైరస్ వల్ల కానీ ఇలాంటి సమస్యస్, ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా వస్తాయి. సో అంతేకాకుండా పుట్టుకతోటి కొంతమంది పిల్లలలో స్పైన్ ఇలా ఉండడము, లేకపోతే ఇలా గూన ఉండడం, దాన్ని కైఫోస్కోలియోసిస్ డిఫార్మిటీస్ అంటాము. వీటి వల్ల కూడా మనకు కొన్ని బ్యాక్ పెయిన్ రావడం, అబ్నార్మల్ స్ట్రెయిన్ అవడం, ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్. సో కొంతమందిలో ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అనేది కేవలం నడుములో ఎముకలలో ఇన్ఫ్లమేషనే కాదు, ఈవెన్ యూట్రస్ లో కూడా, గర్భసంచిలో కూడా కొంత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేటరీ రేడియేషన్ నడుములోకి రావచ్చు. కిడ్నీస్లలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఆ రేడియేటింగ్ పెయిన్ నడుములో రావచ్చు. మూత్ర నాళంలో కూడా ఇన్ఫెక్షన్, స్టోన్స్ ఉన్నప్పుడు కూడా నొప్పి నడుములో రావచ్చు.
అంతేకాకుండా మనకు పెల్విస్ లో ఆడవాళ్ళలో ఎక్కువగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, గర్భసంచి అండ్ పెల్విక్ సంబంధించిన కానీ లేకపోతే జెనైటల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా మనకు నడుములో నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. సాక్రోయిలియక్ జాయింట్ పెయిన్ అంటే మనకు పెల్విస్ లో ఈ జాయింట్స్ ఉంటాయి, అంటే స్పైన్ వెన్నుపూస యొక్క సాక్రల్ బోను పెల్విస్ యొక్క బోన్ ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఆ జాయింట్ ను సాక్రో ఎస్ఐ జాయింట్ అంటాం. ఆ ఎస్ఐ జాయింట్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. కొన్ని అదర్ కండిషన్స్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ ఏవైనా కారణాలు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉండటం వల్ల ఈవెన్ స్లీపింగ్ డిజార్డర్స్ అంటే మనం కూర్చునే పద్ధతి, మన ఆఫీస్లో కూర్చునే చైర్ పొజిషన్, మనం తీసుకునే పొజిషన్, సపోజ్ మిలిటరీ లెవెల్లో ఇలా స్ట్రైట్గా కూర్చుంటే సమస్యలు తక్కువ వస్తాయి. ఇలా బెండ్ అయిన కొద్దీ హంచ్ బ్యాక్ వల్ల కూడా వెన్నుపూసలో ఎముకలు దెబ్బతినడం, వంగిపోవడం, కృంగిపోవడం లాంటి సమస్యలతోటి కూడా మనకు పోస్చరల్ పొజిషన్ తోటి మనం కూర్చునే కుర్చీ, పడుకునే బెడ్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ఈక్వల్ బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా కాన్స్టెంట్ 8 hours మనం కంటిన్యూస్ స్ట్రెయిన్ అయినప్పుడు వెన్నుపూసలో కూడా ఒత్తిడి రావటం వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పెయిన్ రావడం ఉంటుంది. మనం పడుకున్నప్పుడు స్ట్రైట్ బెడ్ మీద పడుకోవాలి. అది ఏదైనా కానీ బల్ల కానీ ఏదైనా కానీ స్ట్రైట్ బెడ్ ఉండాలి. కాస్త కుషన్ బెడ్ ఉంటే, ఎందుకంటే మనకు బ్యాక్ స్పైన్ అనేది ఇలా షేప్ లో ఉంటుంది. మెడలో ముందటికి కాన్వెక్స్ అయితే, వీపులో వెనుకకి కాన్వెక్స్ అవుతుంది, తర్వాత నడుములో వెనుక కాన్ఫరెన్స్, అలా 3 వేవ్స్ లో ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా బెడ్ కుషన్ ఉంటే మనకు అన్యూజువల్ ఒత్తిడి లేకుండా సరిగ్గా పడుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్పైన్ నార్మల్ పొజిషన్ ని కూడా మెయింటైన్ చేయడం వల్ల ఈ నడుము నొప్పి రాకుండా మనకు ఉంటుంది. సో ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎక్స్రేస్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ చేసుకోవాలి. అలాగే కొన్ని రక్త పరీక్షలు చేసుకొని డిసీజ్ రిలేటెడ్ కారణాలు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఇది ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అవుతుందో దాని ద్వారా మనం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేయవచ్చు. థ్యాంక్ యూ. సో లో బ్యాక్ పెయిన్ గురించి డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేస్తాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.